ఎన్నికలే కాలేదు, ఫలితాలు రాలేదు. ఆయన మాత్రం అప్పుడే గెలిచేసినట్లు ఫీల్ అవుతున్నారు. ఎంపీ అని బోర్డు కూడా తగిలించేసుకున్నారు. ఇది చూసిన జనం నివ్వెరపోతున్నారు. ఇదంతా నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించే. ఆయన తన కారుకు ఎంపీ బోర్డును తగిలించి తెగ హడావుడి చేసేస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి తీరుపై విమర్శలొస్తున్నాయి. ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి అప్పుడే ఎంపీ అయిపోయినట్లు ఎలా బోర్డు పెట్టుకుంటారని కామెంట్స్ పడిపోతున్నాయి. ఇదంతా ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకే అనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ కుట్రలో భాగమే ఇదంతా అనే వాదన వినిపిస్తోంది. ఆదాల ప్రభాకర్ తన పేరు పక్కన ఎంపీ అభ్యర్థి అని రాయించడం మర్చిపోయి ఉంటారని కొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కదా, అందుకే ఎన్నికల సంఘానికి అధికారులకు ఇలాంటివేమీ పట్టవా అని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలే కాలేదు, రిజల్టే రాలేదు, ఇలా ముందే బోర్డు పెడితే ఎట్లా అని నెల్లూరోళ్లు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా సీనియర్. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి నెల్లూరు రూరల్ స్థానం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్నాక పార్టీ మారారు, వైసీపీలో చేరారు.